వైల్డ్ ఫైర్ అంటే ఏంటో అనుకొని 3000 పెట్టి 3 టికెట్లు తీసి సినిమాకి వెళ్తే మిగిలింది బూడిదే బ్రో. అప్పటికే ఇంటి ఇచ్చారు వైల్డ్ ఫైర్ అని, కానీ నేనే అర్థం చేసుకోలేదు. అప్పటికే అల్లు అర్జున్కి అడుగుతున్నాం, బ్రో మూవీ ఎలా ఉంది అంటే ప్రతి ఈవెంట్లో చెప్పను బ్రదర్ అన్నాడు. అతను చెప్పుంటే ఇప్పుడు 3000 నాకు మిగిలి ఉన్నాయి కదా. నాకు తెలుసు పుష్ప 2 అనౌన్స్ చేసిన నుంచి నాకు తెలుసు మూవీ అట్టర్ ఫ్లాప్ అవుద్దని. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2కి వచ్చిన కామెంట్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కొద్దిగా ఫీల్ అవ్వకండి భయ్య. అంతేకాకుండా వీడియోకి లైక్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో బండి అని కామెంట్ చేస్తాను భయ్య. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ముందు పాజిటివ్ కామెంట్ గురించి మాట్లాడుకుంటే, భయ్య మూవీ అయితే సూపర్, బ్లాక్ బస్టర్, తిరిగే లేదు, 3000 కోట్లు. ఏంటి బ్రో వేసుకుని కోట్లు అనుకుంటాం ఏంటి? 3000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి బ్రో? ఫ్లాప్ మూవీకి 3000 కోట్లు రావు బ్రో, కష్టం. సో ఇంకోటి, భయ్య అల్లు అర్జున్ చరిత్ర తిరగరాశాడు. అవును బ్రో, 2024లో అట్టర్ ఫ్లాప్ మూవీగా అల్లు అర్జున్ అయితే చరిత్ర తిరగరాశాడని చెప్పుకోవచ్చు. అన్న అల్లు అర్జున్ లేకపోతే పుష్ప 2 సినిమాయే లేదన్నా. అవునా? మరి డైరెక్షన్ ఎవరు బ్రో? అల్లు అర్జున్ చేశాడా? హీరోయిన్ అల్లు అర్జునేనా? ఓ మరి రష్మిక మందన్, సుకుమార్ అందరిని పక్కన పెట్టండి, అల్లు అర్జున్ చేసుకోమనండి, వెళ్ళను మొత్తం అతనండి. అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టేవాడు లేడు. అవును బ్రో, ఇది మాత్రం కన్ఫర్మ్. 2024లో ఇంత డిజాస్టర్ మూవీగా ఎవరు రికార్డు బద్దలు కొట్టలేరు బ్రో. సో ఇప్పుడు నెగిటివ్ కామెంట్ గురించి మాట్లాడుకుందాం. బ్రో పుష్ప 2కి 3000 ఖర్చు పెట్టిన బదులు మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి రెస్టారెంట్లో బిర్యానీ తిని పడుకోవడం బెస్ట్ బ్రో. సో ఇవి ఇప్పటి వరకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అండ్ పాజిటివ్ కామెంట్స్. నెక్స్ట్ కామెంట్స్ ఎలా ఉండబోతున్నాయో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా ఈ కామెంట్స్లో మీ ఫేవరెట్ కామెంట్ ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.